గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ సీఎం గారు ఒక లేడీ టైగర్ అనితా మేడం గారిని హోమ్ మినిస్టర్ చేయడంలో ఆయనకి మేము మహిళలము పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మహిళలకి ఆమె అనితా మేడం గారు ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా, ఒక నారీమణిగా, ఒక టీచర్గా, ఒక ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా గెలిచి హోమ్ మినిస్టర్ స్థానంలో ఉన్న నాయకురాలు మా అనితా మేడం గారు మా మహిళలకి ఎంతో గర్వకారణంగా ఉంది. అదేవిధంగా మహిళల పట్ల ఆమె చూపిస్తున్న చాలా గొప్ప విషయం ఏమంటే, ఎవరైనా సరే గత ప్రభుత్వంలో చేసిన విధముగా ఈ ప్రభుత్వంలో నడుచుకుంటే తాట తీస్తామనే దీంట్లో మేడం గారు మాకు మంచి సలహాలు ఇవ్వడం జరిగినది. హోమ్ మినిస్టర్గా టీచర్గా ఎలా బెత్తం పట్టుకున్నానో ఈరోజు హోమ్ మినిస్టర్గా కూడా బెత్తం పట్టుకొని ఒక క్రమశిక్షణలో ఈ రాష్ట్రాన్ని తెస్తాననేసని చెప్పడం కూడా మాకు మహిళలుగా గర్వకారణము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేయాలనుకుంటున్నారో దానికి మహిళలుగా మేము కూడా ఎంతో కృషి చేస్తామని చెప్పి అనితా మేడం గారితో పాటు మేము మహిళలం కూడా నడుం బిగించి ఆమె చెప్పిన బాటలో మేము నడుస్తూ చంద్రబాబు నాయుడు గారు మహిళలకి చేసే కృషితో పాటు మన హోమ్ మినిస్టర్ గారు కూడా మాకు మహిళలకు ఎంతో కృషి చేస్తుందని ఆశిస్తున్నాము. మేడం గారు చెప్పడం ఏమంటే, గంజాయి లేని ప్రభుత్వాన్ని చూడాలన్నదే మహిళగా హోమ్ మినిస్టర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా గంజాయి అనే మాట కూడా వినిపించకూడదు. తెల్లవారితో పేపర్ తీసుకుంటే గంజాయి, ఒక మహిళ హత్యలు ఇలాంటివి తప్ప ఈ రాష్ట్రంలో హత్యలు అనేటివి, మానభంగాలు అనేటివి, అదే కిడ్నాప్ కేసులు అనేటివి గత ప్రభుత్వంలో జరిగిన విధంగా ఈ ప్రభుత్వంలో జరగకూడదనేసని మహిళగా ఆమె తీసుకున్న నిర్ణయాలకు మేము కట్టుబడి ఉంటామని మేము తెలియపరుస్తున్నాము. అనితా మేడం గారికి మేము ఎప్పుడు తోడుగా ఉంటామనేసని తిరుపతి మహిళలుగా మేము ఆమెకు అండగా ఉంటామని తెలియపరుచుకుంటున్నాం. దిశ చట్టాన్ని తీసేసి మహిళా చట్టంగా తీసుకురావాలన్నది హోమ్ మినిస్టర్ గారి కోరిక. అదేవిధంగా మేము కూడా ఏం చేస్తున్నామంటే ఆ మహిళా పోలీస్ స్టేషన్లకి బోర్డులు పెట్టాలని మేము కూడా మేడం గారు రిక్వెస్ట్ చేస్తున్నాము. దిశ తీసేసి వాళ్ళకి ఒక 2 వీలర్స్ 4 వీలర్స్ కూడా ఉన్న ఆ స్టిక్కర్స్ కూడా తీసేయాలనేసని మహాశక్తి అనే ముందు ఉన్నింది ఈ టీము, ఈ శక్తి టీముని మళ్ళీ కంటిన్యూ చేయాలనేసని ముందు ఈ దిశలో ఉన్న దిశల బోర్డు పెట్టారే తప్ప దిశలో ఏ మహిళకి న్యాయం జరగలేదు అని ప్రతి మహిళ పోలీస్ స్టేషన్ దగ్గర బాధపడటం చూసాము. మేడం గారు మహిళ పోలీస్ స్టేషన్ పెట్టమని దానికి కూడా మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము. మన హోమ్ మినిస్టర్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక స్థానంలో నిలపాలని చూస్తూ ఉన్నారు. అనితా మేడం గారు చదువుకున్న వ్యక్తి ఒక హోమ్ మినిస్టర్గా రావడం చాలా గొప్ప విషయం అని కూడా మేము తెలియపరుస్తున్నాము. అదేవిధంగా మహిళలకి ఒక లాస్ట్ ప్రభుత్వంలో ఉన్న సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాలోనే ఒక మహిళని హీనంగా చంపేశారు. అప్పుడు కూడా కేర్ తీసుకోలేదు. పోలీసులు కూడా అతనికే అండగా ఉన్నారు. ఒక అక్కని హింసించారని ఒక తమ్ముడు అడిగిన దానికి అతన్ని కూడా కాల్చి చంపేశారు. దాన్ని చేయలేదు. దాన్ని కూడా ఇంతవరకు ఏమి జరుగుతుంది, ఆ కేసు ఏమైందని కూడా తెలియదు. ఇలాంటి కేసులన్నీ మహిళలు ఇబ్బంది పడిన కేసులన్నీ మళ్ళీ రిపీట్ చేసి మహిళలకి ప్రజలకి న్యాయం చేయాలని మేము హోమ్ మినిస్టర్ గారిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. ఈరోజు తిరుపతిలో కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు ప్రతి ఒక్కరూ డ్రగ్స్కి అలవాటు పడున్నారు. చంద్రగిరిలో కూడా స్కూల్ ఎదురుగా ఒక అంగిట్లో అమ్ముతారన్నారు అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఎలాంటి డ్రగ్స్ కానీ జరిగిందంటే తిరుపతిలో ఇంటిమేషన్ ప్రతి ఒక్క కాలేజీలో కూడా అమ్ముతా ఉన్నారు. కాబట్టి ఇంటిమేషన్ ఎవరికి అందినా కూడా ప్రతి ఒక్క పిల్లోళ్ళు కూడా మన పిల్లోళ్ళు అనుకొని ఎవరికి తెలిసినా కూడా ఒకరికొకరు చెప్పుకొని ఫలానా స్టేషన్లో చెప్తే పిల్లోళ్ళకి న్యాయం జరుగుతుందని అందరూ ప్రజలు ఆంధ్ర మొత్తం కూడా కలుసుకొని ఎక్కడ జరుగుతుందో అక్కడ మనము ఖండించుకోవాలని అందరిని కోరుకుంటున్నాను.